వందనాలు ప్రభువా. ఆయన సన్నిధిలో ప్రతి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. నా కుటుంబానికి ఇచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలయ్యా. ఆరోగ్యరీత్యా నేను ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు నన్ను బలపరిచిన తండ్రి నీకు వందనాలయ్యా. నా బిడ్డలను మీరు బలపరుస్తున్నారయ్యా. నా బిడ్డల యొక్క ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండి సహాయం చేసి అయ్యా నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభా మేము కలిగి ఉన్నవి ఏవైనాను ప్రభా అది మిమ్మల్ని బట్టి ఏమేం పొందుకొని ఉన్నామయ్యా. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. ఒక్కసారి క్రీస్తు కల్వరి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆ కల్వరి సిలువలో నీ కొరకు మాంసపు ముద్దగా వేలాడుతున్నటువంటి ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను తన యొక్క ప్రేమ కౌగిలిలో ఆయన బంధించుకోవాలని, నిన్ను తన మహిమ కొరకు నిలవబెట్టుకోవాలని ఆశపడుతుంటుండగా, దేవా ఇంతవరకు నీకు ఆయాసకరంగా నా జీవితం ఉందేమో నాయన ప్రభా, నా జీవితాన్ని సరిచేయండి అయ్యా. నన్ను మీకు సమర్పించుకుంటున్నానయ్యా. అయ్యా నన్ను బలపరచయ్యా. ఈ సంవత్సరం నా కుటుంబము దీవించబడాలయ్యా. నా కుటుంబం వర్ధిల్లాలయ్యా. అయ్యా లోతైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నన్ను నడిపించయ్యా. ప్రార్థన ఆత్మతో నన్ను నింపయ్యా. విశ్వాసములో నన్ను స్థిరపరచయ్యా. భక్తి జీవితంలో నన్ను మీరు పటిష్టపరచండి అయ్యా. అమ్మా, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన దుఃఖము ప్రభువుకి తెలుసు. ఆయన సన్నిధిలోని ప్రతి పరిస్థితిని ప్రార్థన ఆలకించే, నీ ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించగలిగే విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచి, తండ్రి నా పరిస్థితులన్నిటిలో నుంచి నాకు మీరు విడుదల దయచేయండి అయ్యా. నన్ను మీరు బలపరచండి అయ్యా. మీ ఆత్మశక్తితో నన్ను నింపండి అయ్యా. అయ్యా మీ సేవకుడితో ప్రభు నేను ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలలో అయ్యా మీరు ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, శక్తికి మించిన కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి మీ కృప వారి పట్ల మీరు విస్తరింప చేస్తున్న విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఏ కుటుంబంలో సమాధానం లేదు ప్రభు, మీ పిల్లలైనటువంటి వారు ప్రభా ఏ పరిస్థితులను బట్టి అయితే ప్రభు నేను వారు కృంగి ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో నుంచి వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అమ్మా సోదరుడా, ప్రియ తమ్ముడు, నువ్వు దేవుని సన్నిధిలో చేసేటటువంటి ప్రతి ప్రార్థన ప్రభు వింటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన గొప్ప మార్పులోనికి తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయ్యా నీ బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేసి, బలమైన కార్యాలు చేసి అయ్యా నీ బిడ్డలను ప్రభుని మీరు మీ కృపలో వర్ధిల్లింపచేసి ఆశీర్వదించండి. మీ దాస్తుడి నిమిత్త మాత్రుడయ్యా మీ పక్షంగా నిలబడుతున్నాడయ్యా. అయ్యా నాకేమీ రాదు ప్రభువా, కేవలం ప్రభా అయ్యా మీ దాస్తుని మీ నోటి బోరగా వాడుకోండి అయ్యా. మీ జ్ఞానము చేత నన్ను నింపండి. మీ పిల్లల యొక్క హృదయాంతరంగా నెరిగిన దేవునిగా వారితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వాక్య ధ్యానం అంతట్లో మీ ఆత్మ సహాయము నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్.
అమ్మ, వాక్యాన్ని వినడానికి ముందుగా ఒక మనవి, చిన్నపిల్లల తల్లిదండ్రులు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అమ్మా. ప్రేమతో మనం చేస్తున్నాం. రైట్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనకు, ఆయన పాదముల చెంతకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మిమ్మను, మీ కుటుంబములను సర్వ కృపానిధియగు దేవుడు తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. దగ్గరగా చెప్దామా? మంచిది ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరంలో మనము ఫలించాలి. ఏంటి ప్రియులారా? మనము ఫలించాలి. మీతో మీరు చెప్పుకోండి, పక్క వాళ్ళతో కూడా చెప్పండి, నేను ఫలించాలి. చెప్పుకోండి, నేను ఫలించాలి, నేను ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏంటి ప్రియులారా? నేను ఫలించాలి, నేను ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. లేఖనము చెప్తుంది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదానికి వారసులవ్వటానికి దేవుడు మనలను పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే దేవుడు మనలను పిలుచుకున్నాడు. మన పట్ల దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. అటు ఆధ్యాత్మికంగా ఎదగాలి, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు యొద్ద నుంచి మనం పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇదే స్తోత్రం. నీకు కావలసినటువంటివన్నీ కూడా నువ్వు అడగకుండానే ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండగా దేవుడు ఇస్తాడు, కానీ ఆశీర్వాదం మనకి సంతృప్తినివ్వదు, అది సమాధానాన్ని ఇవ్వదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని చెప్పండి, ఎవరో ఆ వ్యక్తి నుంచి తీసివేయలేరు. అది ఎన్నటెన్నటికి అది స్థిరస్థాయిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈ సంవత్సర కాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను బహు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించునుగాక. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం, శాపగ్రస్తులుగా ఉండటానికి కాదు. సృష్టి ప్రారంభంలో చెప్పండి, దేవుడు వారికి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడో. కానీ దేవుని మాటకు దేవుడు వారిని చెప్పండి, సృష్టి ప్రారంభంలో ఏం చేశాడు? దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, లోపరుచుకోండి. కానీ దేవుని మాట కంటే ఎవరి మాటకి ప్రాధాన్యతనిచ్చారు? మనం ఆశీర్వదింపబడాలంటే ఎవరి మాటకి ప్రాధాన్యతనివ్వాలి? ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? ఎవరికి లోబడాలి? ఎవరికి భయపడాలి? ఎవరికి విధేయులు కావాలి? అన్నీ మనకు తెలుసు, కానీ దాన్ని చెప్పండి మనం ఆచరణలో పెట్టం ప్రియులరా. మరికొక మాట ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. ఒకసారి మనము చూద్దాం, ఇర్మియా గ్రంథం. అలాగే ఉంది నేటి దేవుని పిల్లల యొక్క పరిస్థితి కూడా. 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము ఎందులో నడుచుకోరంటే వీళ్ళు
మేలుకరమైనటువంటి మార్గాల్లో నడుచుకోరు. దేవుడు ఆశీర్వదించేటటువంటి పరిస్థితుల దిశగా వారి జీవితాలు నడిపించబడవు. మేము అందులో నడుచుకోము, మేము అలా జీవించాం, మేము అలా ప్రవర్తించాం. తన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తానని కోరుకుంటుంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లో, దేవునికి దుఃఖకరమైనటువంటి మార్గాల్లో దేవుడు అన్నాడు, మేలుకరమైనటువంటి మార్గాల్లో మీరు నడుచుకోండి. మీకు నెమ్మది ఉంది, మీకు మేలు ఉంది, మీకు ఆశీర్వాదం ఉంది, మీకు సమృద్ధి ఉంది, నేను మీకు తోడై ఉంటాను. మనకు అనుకూలమైనటువంటి మార్గాల్లో మనం నడుచుకుంటే ఎక్కడ దీవెన ఉంటుంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది? దేవుడు మనకి తోడై ఉండాలంటే దేవుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో వాటిని చెప్పండి మనం ఫాలోఅప్ చేయాలి. ఆ ప్రకారంగా మనం నడుచుకోవటానికి మనం సిద్ధపడాలి. డాక్టర్ చెప్పండి కొన్ని మందులు ఇచ్చాడు, ఈ మందులు వాడమంటే నేను వాడను, నాకు నచ్చిన మందులు వాడతానంటే ఎలా? బైబిల్ గ్రంథంలో చెప్పండి దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టాడు, దాన్ని ఫాలో అవ్వమన్నాడు, ఆజ్ఞలను పాటించమన్నాడు, వాటికి విధేయత చూపించమన్నాడు, ఆ మార్గాల్లో నడుచుకోమన్నాడు. తన పిల్లలకు ఆశీర్వాదం కలగాలంటే, వారిని వర్ధిల్లింప చేయాలంటే, వారిని ఆశీర్వాదానికి వారసులుగా ఉంచాలంటే దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటల ప్రకారంగా నడిపిస్తున్నటువంటి ఆ మార్గాలలో మనం నడవటానికి ఇష్టపడాలి. దేవుడు మనకి బోధకుడండి. నేను మీకు బోధ చేస్తాను, మీరు నడవవలసినటువంటి మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. ఆయన మన కాపరి, ఆయన మన రక్షకుడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు చెప్పండి నువ్వు నడవవలసినటువంటి మార్గాల్లో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక్కసారి మీరు ద్వితీయోపదేశ కాండం దగ్గరికి రండి. మనం డిసైడ్ చేసుకోవాలి. 11వ అధ్యాయము 26వ వచనం. ఏంటమ్మా? నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. మన ముందు ఏం పెట్టాడు దేవుడు? దీవెన పెట్టాడు. రెండోది కూడా చెప్పండి, ఏం పెట్టాడు? శాపమును పెట్టాడు. చూజ్ యువర్ బెస్ట్. ఏం కావాలి మనకి? ఏం కావాలి? మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలనంటే శాపకరమైనటువంటి వాటిని చెప్పండి మన జీవితాల్లో విసర్జించాలి. దేవునికి విరోధమైనటువంటి మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. పిల్లరా, మీ ముందు దీవెన్ను పెట్టాను, మీ ముందు శాపాన్ని పెట్టాను. చూస్ చేసుకోవాల్సిందే. దేన్ని మనం చెప్పండి అధిక ప్రాధాన్యత ఇస్తామో దాన్ని బట్టి చెప్పండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి? ఆశీర్వదింపబడాలని. ఆ కోరిక మంచిదే, ఆ ఆశ మంచిదే, ఆ ఆలోచన మంచిదే. కానీ నేనేమంటానంటే తన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన కోరినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోరినట్లు, ఆయన జీవించమన్నట్లు, ఆయన ఆశించినటువంటి రీతిగా మనము జీవిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దీనికి రివర్స్ మనం ఏంటది? ఆయన కోరినట్లుగా బ్రతకం, ఆయనకి ఇష్టమైనవి మనం చేయం, ఆయన ఆశించిన జీవితాన్ని మనం జీవించాం, లేఖనానుసారంగా మన ఆధ్యాత్మిక జీవితం నడిపించబడదు. ఏ రీతిగా ఆశీర్వదించబడతాం? దేవుని సమృద్ధిని నువ్వు అనుభవించాలంటే, పొంగి పొర్లే ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు కృమ్మరింపచేయాలంటే, ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేయాలంటే 2 ప్రధానమైనటువంటి విషయాలు నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఈ సంవత్సరం బహు సమృద్ధిగా నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేయాలంటే, ఆశీర్వదించాలంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సినటువంటి ఒక 2 అనుభవాలు నేను చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులరా, తన పిల్లలంటే దేవునికి ఎంతో ప్రేమ. ప్రియులరా కదా, తన పిల్లల్ని చెప్పండి ఏం చేయాలని? తలగా ఉంచాలనే.
ఎలా ఉంచకూడదని? హెచ్చించాలని, తగ్గించేయాలని కాదు, బహు ఉన్నతంగా హెచ్చించాలని. వారి జీవితాల ద్వారా దేవుడు ఉన్నతంగా గణపరచబడాలని, వారిని సమృద్ధిగా ఆశీర్వదించాలని, మేలులతో వారిని తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతున్నటువంటి క్రమంలో మన జీవితాల్లో దేవుడు వర్తమానం ద్వారా మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా అని ఎవరికి వారంగా దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులరా. అసలు ఆశీర్వాదం దేని నుంచి మొదలవుతుందో నేను మీకు చెప్తాను ప్రియులరా. అది లేకుండా మనము మన కుటుంబాలు ఎప్పటికీ ఆశీర్వాదాన్ని చూడలేం. మీ కుమారుడు చెప్పండి, చేపను అడిగితే మీరు ఏమిస్తారు? పామునివ్వరు కదా. రొట్టెని అడిగితే రాయినివ్వరు కదా. మీ పరలోకపు తండ్రి చెప్పండి, వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. మనం అడగక మునిపే మన అక్కర్లన్నింటినీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. తన పిల్లలకి సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ తన పిల్లల జీవితాల్లో ప్రధానంగా దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే, ఎవరైనా చెప్తారా? ఆశీర్వాదం దేని నుంచి మొదలవుతుందంటే, విరిగి నలిగిన స్థితి నుంచి, పశ్చాత్తాపపు స్థితి నుంచి, మార్పు పొందిన జీవితము నుంచే ఆశీర్వాదం మొదలవుతుంది. నీ అంతరంగం మారకుండగా, నీ స్వభావం మారకుండగా, నీ ఆలోచనలు మారకుండగా, నీ ప్రవర్తనలో చెప్పండి ఏ మార్పు రాకుండగా, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా చలామణైపోతే చెప్పండి దేవుడు ఆశీర్వదించాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు ప్రియులరా. మనలో ఏం కలగాలి? విరిగి నలిగిన స్థితి కావాలి. దేవుని ఎదురు చెప్పండి మనం పశ్చాత్తాపపడాలి. అంటే ఒక మాట మీకు అర్థం కావాలి, మనం పశ్చాత్తాప్తులమైతే మన జీవితాలు దేవునికి ఇష్టంగా మారిపోవాలి, దేవుని సంతోషపెట్టేవిగా మారిపోవాలి. దేవునికి ఆయాసకరంగా దుఃఖకరంగా ఉండటానికి వీల్లేదు ప్రియులరా. అంటే మారిన వ్యక్తి దేవుణ్ణే గణపరిచే వ్యక్తిగా ఉంటాడు, దేవుని సంతోషింపచేసే వ్యక్తిగా ఉంటాడు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఎల్లప్పుడూ చేస్తాడు, దేవుని యొక్క మహిమ కొరకే ఆలోచిస్తాడు. మారలేనటువంటి వ్యక్తి ప్రతి దానిని లైట్గా తీసుకుంటాడు, నామకార్థిగా కొనసాగిపోతాడు. అతని జీవితంలో చెప్పండి దేనినైతే దేవుడు విడిచిపెట్టమని కోరుకుంటున్నాడో దానిని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అందుకోసమే సంవత్సరాలు దొరికిపోతున్నా కానీ అతని జీవితంలో ఏం చూడలేకపోతాడు? ఆశీర్వాదాన్ని చూడలేడు. అతను ఎలాగనుకుంటాడో నేను దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా కుటుంబంలో ఈ సంవత్సరం నూతన కార్యాలు జరగాలి. కానీ దేవుడు విడిచిపెట్టమన్నటువంటి వాటిని వారి జీవితాల్లో చెప్పండి ఏం చేయరు? విడిచిపెట్టరు. రండి లేఖనాన్ని మనము చూద్దాం ప్రియులరా, లేఖనాన్ని మనము చూద్దాం. రండి 34వ కీర్తన, 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మన హృదయాలు చెప్పండి దేవుని ఎదుట ఏమైపోవాలి? విరిగిపోవాలి. విరిగాయా మన హృదయాలు? పశ్చాత్తాపంలోనికి వచ్చాయా? మన జీవితాలు రూపాంతరపరచబడ్డాయా? దేవునికి అనుకూలంగా ఉన్నాయా? ఆశీర్వాదం కావాలనుకుంటున్నటువంటి నీ జీవితంలో నీ హృదయం పరివర్తన చెందకుండగా ఈ పశ్చాత్తాపం అనేటటువంటి మాటకి గ్రీకులో ఈ మాట వ్రాయబడింది. ఎవరైనా చెప్తారా? మెటనోయియా, యథార్థ హృదయముతో పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరగటం. ఇంకా లోకం తట్టు తిరుగుతున్నాం, లోకాశల తట్టు తిరుగుతున్నాం. లేఖనములో ఒక మాట ఉంది ప్రియులరా, మీ పూర్వపు అజ్ఞాన దశలో, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనములో, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా ఎలా ఉండాలి? మీ పూర్వపు అజ్ఞాన దశలో, ఇంతకుముందు ప్రభువుని తెలుసుకోక మునుపు ఎలాగైతే జీవించావో, ఎలాగైతే ప్రవర్తించావో, ఎలాగైతే నడుచుకున్నావో, ఏ జీవితాన్ని అయితే జీవించావో, ఏ అలవాట్లయితే కలిగి ఉన్నావో, ప్రభువులోనికి వచ్చిన నీవు పాతవి గతించెను. అబ్బా,
గతించాలి. సమస్తము నువ్వు నూతనం అవ్వాలి, నువ్వు రూపాంతరపరచబడాలి. దేవుడు తన పిల్లల జీవితాల్లో ఆశీర్వాదానికి ముందుగా ఏం కోరుకుంటున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన స్థితిని కోరుకుంటున్నాడు. లోపల దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని పెట్టేసుకొని, దేవునికి నచ్చనటువంటి క్రియలను పెట్టేసుకొని, పాపాన్ని పెట్టేసుకొని, చీకటితో నింపబడి, దేవునికి విరోధమైనటువంటి వాడితో నింపబడి, దేవా నన్ను ఆశీర్వదించంటే చెప్పండి, ఎప్పటికీ చెప్పండి, దేవుడు ఏం చేయలేడు. లోపల మారాలి, మెటనోయియా, దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు పశ్చాత్తాప్తులు కావాలి. ఇది ఎవరికి చెప్తున్నటువంటి మాట తెలుసా? ఇది ఎవరికి చెప్తున్నటువంటి మాట తెలుసా? సంఘము వెలుపల ఉన్నటువంటి వారికి కాదు, సంఘము లోపల ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు. సంఘానికి కావాలి ఆ మార్పు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనంటే, మీరు హగ్గయి గ్రంథంలో చూడండి, దేవుడు ఎందుకు ఆశీర్వదించలేకపోయాడంటే, ఆ యొక్క హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం 7వ వచనాన్ని కూడా మీరు చూడండి ప్రియులారా. ఎందుకు ఆశీర్వదించలేకపోయాడంటే, వారి ప్రవర్తన దేవుని ఎదుట ఎలా లేదు? సరి అయినదిగా లేదు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏమన్నాడు? 5వ వచనం, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలాగుంది, మీ జీవితం ఎలాగుంది, అది బాగైనప్పుడే దేవుడు చెప్పండి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇట్లా ఒక మాట చెప్పినప్పుడు ఇల్లరా, నేను గొప్పగా బోధ చేసి, గొప్పగా ఆరాధన జరిపించి, అద్భుతంగా ప్రార్థన చేసి, అద్భుతంగా పాటలు పాడి, జీవితంలో చెప్పండి మార్పు రాలేదనుకోండి, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? అంటే వారి ప్రవర్తనని దేవుడు చూచాడు కనుక నేను మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నానో తెలుసా? మీ ప్రవర్తన చెప్పండి నా ఎదుట ఎలా లేదు? సరైనదిగా లేదు. ఆయన మన నడకను 139వ కీర్తన 3వ చరణం అంటాడు, నీ నడకను, నీ పడకను, నీ చర్యలన్నిటినీ ఆయన బాగుగా ఎవరు పరిశీలించినా, ఎవరు పరిశీలించకపోయినా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే విరిగి నలిగిన హృదయంతో పాటుగా మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాస్త గట్టిగా ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియులరా? మనం కడవరి దినాల్లో ఉన్నాం ప్రియులరా. కాబట్టి కాస్త సంఘము మేల్కోవటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాలతో ఆత్మకార్యాన్ని జరిగించటానికి, ఆ మాటలు వింటున్నప్పుడే ఒక లోతైనటువంటి పశ్చాత్తాపపు స్థితిలోనికి మనం రావటానికి దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక మేలు కోరి, మన ఆశీర్వాదాన్ని చెప్పండి దేవుడు ఉద్దేశించి సూటిగా కొన్ని పర్యాయాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడతాడు ప్రియులరా. 7వ వచనంలో కూడా సేమ్ మాట రిపీట్ అయింది. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట్లాడుచున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. బాగున్నాయా మన ప్రవర్తన? దావీదుకు చెప్పండి, పాపం చేసిన తర్వాత ఒక భయం వచ్చింది. అయ్యా నీ సన్నిధిని నా యొద్ద నుండి తీసేయద్దయ్యా, నా యందు శుద్ధ హృదయము కలగచ్చే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని అంటూ ఒక మాట అంటాడు, నీకే కేవలము విరోధముగా నేను పాపము చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అయ్యా నా పాపములను కడిగివై, ఇస్సోపుతో నా పాపములను కడిగే. ఎలా కడిగే? హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, శుద్ధినిగా నన్ను చేయి. అప్పుడు ఆశీర్వాదం అడగనవసరం లేదు, ఆశీర్వాదాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఈ 51వ కీర్తన దగ్గరకు ఒకసారి వస్తారా? ఒక మంచి మాట. 51వ కీర్తన 17వ చరణం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయడండి. ఎందుకు ఆలక్ష్యం చేస్తాడు? వారికి సమీపముగా వస్తాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఆలక్ష్యం చేయడు. ఆయన అంటే ఆలక్ష్యం చేయడం అంటే దేవుడు కనికరించటంతో పాటుగా ఆశీర్వదించటం మానడు, ఆశీర్వదించటం మొదలు పెడతాడు. ఆకాశం వర్షం ఇవ్వాలనుకోండి, ఏమవ్వాలి? ఆకాశం
మేఘాలు ఏమవ్వాలి? విరవబడాలి. ఆకాశం విరవబడితేనే చెప్పండి వర్షం పడుతుంది. పంట ఇవ్వాలంటే భూమి పగలాలి. అలాగే చెప్పండి, మనం ఆశీర్వదింపబడాలంటే మన హృదయాలు దేవుని ఎదుట విరగ్గొట్టబడాలి. ఇంక ఎన్ని సంవత్సరాలు దొరికిపోతున్నా కానీ మన హృదయాల్లో చెప్పండి మార్పు లేకపోతే, ఇంకా విరిగి నలిగిన స్థితి లేకపోతే, చాలా విషయాలు ఉన్నాయి ప్రియులరా. ఒక వ్యక్తి విరిగి నలిగిన అనుభవంలోనికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉండాల్సినటువంటి ఆ క్రైస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ప్రియులరా, అంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఆ వ్యక్తి జీవితంలో ఎలా ఉంటాయో మన జీవితాల్లో చెప్పిన ఆ మార్పు లేదు కనుకనే, ఆ విరిగి నలిగిన స్థితి లేదు కనుకనే ఆ లక్షణాలని మన జీవితంలో మనం చూపించలేకపోతున్నాం. ఆ తగ్గింపును చూపించలేకపోతున్నాం, ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం, క్రీస్తు తత్వాన్ని చూపించలేకపోతున్నాం. మన మాట విషయంలో మనం చాలా పర్యాయాలు తప్పిపోయాం. లోపల ఉన్నటువంటి ఆ దుష్టత్వం పోవాలి, కల్మషం పోవాలి, లోపల దాగి ఉన్నటువంటి ఆ పాపాన్ని చెప్పండి యేసు రక్తంలో మనము కడుక్కునేటటువంటి స్థితిలోనికి మనం రావాలి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించేటకు ఆయనను మొదట మీ యొద్దకు, మీలో చెప్పండి ఏం పోవాలి? దుష్టత్వం పోవాలి. లోపల దుష్టక్రియలన్నీ పెట్టేసుకొని నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే అవదు ప్రియులరా. మీలో ఉన్నటువంటి దుష్టత్వము నుంచి ఏం చేయబడ్డానికి? మళ్లించటం వలన మీరేం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. మీలో ప్రతి వానిని ఎందులో నుంచి? దుష్టత్వము నుంచి, ఆ దుష్టక్రియల నుంచి మనం బయటికి రావాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. 32వ కీర్తన 5వ చరణంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాప దోషమును కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? మనం ఒప్పుకుంటున్నామా? కప్పుకుంటున్నామా? అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అప్పటి నుంచి ఆశీర్వాదం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒప్పుకుంటారు మరలా చేస్తారు, ఒప్పుకుంటారు మరలా చేస్తారు. ఎలా ఆశీర్వాదం వస్తుంది? కొంతమంది అయితే చెప్పండి లోపల ఉంచుకుంటారు, అదే పాపంలో కొనసాగుతారు, ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తారు. ఈ 2024 సంవత్సరంలో నా ప్రియ సోదరి, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన కుటుంబాలు దీవించబడాలనంటే దేవుని ఎదురు చెప్పండి మనం ఏం చేయబడాలి? విర్రగొట్టబడాలండి, విర్రగొట్టబడాలి. యెషయా గ్రంథం దగ్గరికి వస్తారా? యెషయా గ్రంథం దానికంటే ముందుకు ఒకసారి ఇక్కడికి రండి, ఇర్మియా గ్రంథం దగ్గరికి రండి. క్షమించండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు, మీకు మేలు రాకపోవటానికి, ఆశీర్వాదం కలగకపోవడానికి లోపల ఆ దుష్టత్వం ఉండిపోయింది, ఆ పాపం ఉండిపోయింది, ఆ చెడు క్రియలు ఉండిపోయినాయి, దేవునికి ఆయాసకరమైనటువంటి వేవో ఉండిపోయినాయి. అందుకోసమే దేవుడు మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాడు? మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే కారణం. ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. ఆయన దినమెల్లా తన చేతులను చాపుతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడండి, కనికరించడానికి ఇష్టపడుతున్నాడండి. నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడండి. నీ జీవితంలో లేనటువంటి ఆ సమాధానాన్ని మరలా నీ జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడండి. నిన్ను తలగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడండి. నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయడానికి ఇష్టపడుతున్నాడండి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా పిల్లలు చెప్పండి నా ఎదుట విరిగిపోవాలి, పశ్చాత్తాపపడాలి.